హాయ్ గైస్, ఈ రోజు మా మామిడి తోటలో పాపారావు గావ మామిడికాయలు కోస్తున్నాము. ఈ మామిడి పండు పుల్ల పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటది. ఈ మామిడి పండు కోసుకొని తినడం కంటే పండు పలంగా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మేము ప్రతి సంవత్సరం మామిడికాయలు కోసి ఎక్కడైతే మార్కెట్ బాగుంటుందో అక్కడికి మామిడికాయలు పట్టుకొని వెళ్లేవాళ్ళమి. తీరా మామిడికాయలు కోసుకొని మార్కెట్ కి పట్టుకెళ్లిన తర్వాత కొంతమంది ట్రేడర్లు మమ్మల్ని మోసం చేసేవాళ్ళు. ఈ సంవత్సరం మేము మామిడికాయలు కోసి మార్కెట్ కి పంపించట్లేదు. మాకు ఎంత అయితే ఆర్డర్ వస్తుందో ఆ విధంగా మేము మామిడికాయలు కోస్తున్నాము. మాకు ఈ రోజు ఈ పాపారావు గోవా మామిడికాయలకి 3 టన్నులు అయితే ఆర్డర్ వచ్చింది. వాళ్ళు ఇస్తానన్న ప్రైజ్ మాకు నచ్చి ఈ రోజు మామిడికాయల కోత అయితే మొదలు పెట్టాము. ఈ సంవత్సరం మాకు మామిడికాయల కోత లేట్ అయినా సరే ఆర్డర్లు వచ్చిన విధంగానే మేము మామిడికాయలు కోద్దామని డిసైడ్ అయ్యాము. మామిడికాయలు కోసేటప్పుడు చెట్టు మీద నుంచి కిందన పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే కాయ పాడైపోద్ది. మామిడికాయలు కోయడానికి సన్నంగా ఉన్న ఎదురుకారకే ఎదర ఒక చిక్కం కట్టి చిక్కంలో నుంచి ఈ విధంగా మామిడికాయలు కోస్తాము జాగ్రత్తగా. కోసిన మామిడికాయ కింద పడకుండా చిక్కంలో పడుతుంది. చిక్కంలో నుంచి మేము మామిడికాయలు తీసుకుని ఈ విధంగా వేసుకుంటున్నాము. మామిడికాయలు కోసిన తర్వాత 1.5 నుంచి 2 గంటలు చెట్టు కింద వదిలేసుకుంటే జీడు ఆరుతుంది. జీడి ఆరిన తర్వాత క్రేట్ కింద భాగంలోని పేపర్ వేసుకుని తర్వాత మామిడికాయలు వేసుకుంటాము. నా వీడియోస్ చూసి చాలా మంది ఆర్డర్స్ ఇస్తున్నారు. మే 1st వీక్ నుంచి నేను ఆర్డర్లు తీసుకుంటాను.